శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ముక్తా విద్రోమహిమణేలతపులచ్చాయి ముఖే స్థిరక్షణైః యుక్తా విందు నిబద్ధనరత్నముకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదా అభయాం కుశకశం శుభ్రం కపాలాం గదాం శంఖం చక్రమధారవిందయుగలం హస్తేర్వహం తీం భజే. యో దేవ సవితాస్మాకం ధియో ధర్మధిగోచరः పరారయత్తస్యద్బర్గా సద్వరేణ్యముపాస్మహే. సర్వం వేదమాత గాయత్రీ కటాక్షఫలసిద్ధ్యర్థం. గురువుగారు ఎప్పుడు చూసినా ఆర్థికమైన విషయాల గురించి లేదా కోర్టు వ్యవస్థల గురించి మాత్రమే మీరు చెప్తున్నారు. విద్యార్థులకి స్కూల్స్ ప్రారంభమయ్యాయి కాబట్టి కాస్త విద్యలో తక్కువగా ఉన్న వారికి, అదేవిధంగా చదివింది మర్చిపోవడము, ఇది వరకు బాగా చదువుతూ డల్ అయిపోవడము, ఉన్నట్టుండి తను మొత్తం తన యొక్క విజ్ఞానాన్ని అంతటినీ కూడా చాలా తక్కువ స్థాయిలో విడిచిపెట్టి చెడు స్నేహాలకు లోనయ్యి బాగా చదవడే వ్యక్తి సి గ్రేడు డి గ్రేడ్లోకి మారిపోతూ ఈ యొక్క రాశి ప్రభావాల ఫలితంగా ఏమైనా వీరికి జరుగుతున్నాయా? మేషం నుంచి మేనం వరకు కూడా విద్యార్థులు ఎటువంటి మంత్రాన్ని రోజు పఠించుకోవడం వల్ల విద్యలో మెరుగైనటువంటి స్థితిగతులు కలుగుతాయి. వీరు ఏ దేవతారాధనలు చేయడం వల్ల విద్య అనేటువంటిది అభ్యసిస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనది విద్యే కాబట్టి అటువంటి విద్యార్థులు ఉన్నతమైనటువంటి చదువుకోవడానికి, చదివింది గుర్తు ఉండడానికి, మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వడానికి, అదేవిధంగా నిరుద్యోగులకి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ ఉద్యోగం రాక కాంపిటీషన్ ఎగ్జామ్స్లో 10, 2, 5 మార్కులతో శృతిలో మీ ఉద్యోగాన్ని కోల్పోతున్నటువంటి వారికి ఇలా కేవలము ఈ ఎపిసోడ్లో విద్యార్థులకి నిరుద్యోగులకి సంబంధించిన విషయాన్ని మనం చర్చిద్దాం. మేషం నుంచి మీనరాశి వరకు కూడా ఏ ఏ రాశి వారు ఎటువంటి ఆరాధన చేయాలి, ఎటువంటి నియమాలు పాటిస్తే ఉద్యోగ ప్రాప్తి, అదేవిధంగా విద్య చక్కగా అభ్యసించడం అనేటువంటి పూర్తి విషయాన్ని ఇప్పుడు మనం చర్చించుకుంటూ అసలు విద్యార్థుల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలంటే చదువుని ఎప్పుడు చదువుకోవాలి, ఏ సమయంలో చదువుకోవాలి అనేటువంటి విషయాలను కూడా పూర్తిగా మనం చర్చిద్దాం. విద్యార్థులు చదువుకునే టైము తెల్లవారుజామున 5 గంటల నుంచి 6:30లోగా చదువుకోవాలి. ఏ విధంగా చదువుకోవాలి అనేది ప్రతి రాశి వారికి కూడా చదువుకునేటువంటి సమయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ధనుసు రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి 26 మే తారీఖు నుంచి 26 మే నుంచి 15 అక్టోబర్ వరకు కూడా అష్టమంలో గురుడు ఉండడం వల్ల వీరికి చదువు పట్ల చికాకు అనేటువంటి ఎక్కువ ఏర్పడుతుంది. ఎందుకు చదువుకోవాలి, చదువుకోకపోతే ఏమవుతుంది అని మొండిగా చర్చించడం, ఏ దాన్ని కూడా మొండిగా వాదించడం, వితండవాదం చేయడం అనేటువంటిది ఏర్పడుతుంది. అంతేకాకుండా విద్యార్థుల యొక్క మానసిక స్థితి కూడా మారిపోతుంది. చదువు కాదు, ఇంకేమన్నా చేసుకుందాము, ఇలా కాదు అని చెప్పి చదువు పట్ల శ్రద్ధ కాస్త తగ్గించడము, పైగా ఎంతసేపటికి కూడా అల్లరి చేయడము, ఆకతాయితనంగా ఉండడము, చెప్పిన మాట వినకపోవడము అనేటువంటిది ఎక్కువ వచ్చేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ధనుసు రాశి వారికి. పైగా విద్యార్థులు, ధనుసు రాశి నుండి విద్యార్థులు వారికి ఉన్నటువంటి తెలివితేటలని చదువుల్లో కంటే ఇతరితర యావిగేషన్స్ చూపిస్తుంటారు. అది కూడా ఒక అందుకు మంచిదే. తల్లిదండ్రులు వాటిని గుర్తించండి. రానున్న రోజుల్లో అంటే ఈ సంవత్సరాంతం వరకు కూడా వీళ్ళు ఇలాగే ఉంటారు. ఉగాది వరకు, సంవత్సరము అంటే ఉగాది వరకే. అయితే ఈలోగా మీరు
గ్రహించేటువంటి స్కిల్స్, అంటే అతను వేరే వేరే వాటి మీద తన యొక్క తెలివితేటలు ప్రదర్శిస్తుంటాడుగా, వాటిని గుర్తు పెట్టుకోండి. రానున్న రోజుల్లో అవి అవసరమయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కానీ కేవలం చదువుకోవాలి గురుగారు అంటే మాత్రం ప్రెషర్ చేయొద్దు. ప్రెషర్ పెట్టడం వల్ల మానసికంగా అనేకమైన ఇబ్బందులు వచ్చి పిల్లవాడికి నిత్యము తలపోటు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా వచ్చేస్తుంది. కాబట్టి ధనుసు రాశిలో ఉన్నటువంటి విద్యార్థుల్ని ప్రెషర్ పెట్టడం అనేటువంటిది అక్టోబర్ 15వ తారీఖు వరకు ప్రెషర్ పెట్టకండి. చదువు బాగా చదువుతావు, నువ్వు ఎందుకని వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నావు, ఆ తెలివితేటలు ఇక్కడ వాడు, నువ్వు మంచివాడివి, ఇలా అతనికి పాజిటివ్గా మనం వైబ్రేషన్స్ ఇవ్వాల్సిందే తప్ప విద్యార్థులను మాత్రం ప్రెషర్ చేయడానికి ధనుసు రాశి వారికి లేదు పిల్లల్ని. కాబట్టి కొంచెం జాగ్రత్తగా పిల్లలతో టైం ఎక్కువ స్పెండ్ చేసేటువంటి అవకాశం ఏర్పరచుకోండి. మీరు బంధువర్గానికి వ్యతిరేకంగా ఇంట్లో వాళ్ళకి హోతపూరితమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరుస్తున్నారు. వాళ్ళు మనం చూసారా, ఆ వాళ్ళకి చదువుకోవడం, ఆడుకోవడం, తర్వాత జ్ఞానం సంపాదించుకోవడం, ఈ మూడే పనులు ఉండాలి పిల్లలకి. కానీ ధనుసు రాశిలో ఉన్న పిల్లవాడికి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ధనుసు రాశిలో ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా పిల్లవాడి యొక్క ప్రవర్తన మారుతుంది. కాబట్టి సరస్వతి హోమాన్ని కానీ లేకపోతే హయగ్రీవ స్తోత్రాన్ని, హయగ్రీవ హోమాన్ని చేయించడం అత్యంత అద్భుతంగా ధనుసు రాశి వారికి కలిసి వస్తుంది. లేదా మీరు ప్రతిరోజు కూడాను మహాభారతం పుస్తకానికి, మహాభారతమే భగవద్గీత కదా, మహాభారతం పుస్తకానికి పిల్లవాడి చేత పసుపు పుష్పం పెట్టించి ఒక్కసారి నమస్కారం చేయించుకుని పిల్లవాడిని తన పని తను చేసుకోమని, వీలుంటే కాస్త చదవగలిగిన వారు ఉంటే మహాభారతంలో ఉన్నటువంటి విషయాలను చెప్పడానికి చూడండి. ఇది కూడా లేకపోతే ప్రతిరోజు కూడా శ్రీకృష్ణుడి గుడికి తీసుకువెళ్ళండి పిల్లవాడు. శ్రీకృష్ణుడి గుడికే తీసుకువెళ్ళండి. వెంకటేశ్వర స్వామి వారు కాదు, శ్రీకృష్ణ దేవాలయానికి తీసుకువెళ్ళి స్వామివారికి తులసిమాల, ఒక కమల పువ్వు ఇవ్వండి. దీనివల్ల ధనుసు రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఆగతాయితనము, ముందు వైఖరి అనేది కొంచెం తగ్గి కాస్త పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఏర్పడుతుంది. హయగ్రీవ స్తోత్రం మీకు యూట్యూబ్లో దొరుకుతుంది. అది ఎర్లీ మార్నింగ్ అయినా పెట్టేయండి. యూట్యూబ్లో పెట్టి పిల్లవాడికి పాలు కలుపుతూ హయగ్రీవ స్తోత్రం మీరు కూడా చదువుతున్నప్పుడు మీరు సింగ్ చేస్తూ చక్కగా పాలు కలిపి ఇవ్వండి. పంచదార, బూస్ట్, వాట్ ఎవర్ మీరు ఏం వేసుకుంటే అది చక్కగా కలుపుతూ హయగ్రీవ స్తోత్రం వస్తున్నప్పుడు దాన్ని చదువుతూ హయగ్రీవాయ నమో నమః అని చెప్పేసి ఇచ్చేసారు. ఇలా చేయడం వల్ల ధనుసు రాశిలో విద్యార్థులు కాస్త కలిసి వస్తుంది. ఇక నిరుద్యోగుల విషయానికి వస్తే కనుక, నిరుద్యోగులు ఈ ఏడాదిలో గురుడు కాస్త ఇబ్బందిదాయకమైన వాతావరణంలో ఉండడం వల్ల ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది అందుకోవడం కాస్త కష్టమే. వీరు కూడా మహాభారతాన్ని పుస్తకాన్ని పసుపు వర్ణ పుష్పం పెట్టడం కానీ, లేదా ఖచ్చితంగా వీరు నిరుద్యోగులు ఖచ్చితంగా శ్రీకృష్ణుడి దేవాలయంలో ఒక తమార పువ్వు చేతిలో పట్టుకుని శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః, శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః అని 54 సార్లు చెప్పు స్వామివారి పాదాల దగ్గర పుష్పాన్ని సమర్పించుకుంటారండి. దీనివల్ల మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చి ఖచ్చితంగా మీరు నవంబర్ 2వ వారంలో ఉద్యోగ ప్రాప్తిని పొందుతారు. ఇది ఖచ్చితం. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. పూర్తిగా మీ విషయాలన్నీ కూడా వివరించి చెప్పడం జరుగుతుంది.